హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎల్సీ మెంబర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నట్టు నాకు మన టీం మెంబర్, మన కొలీగ్ ఒక పర్సన్ నాకు స్క్రీన్ షాట్ పంపించడం జరిగింది. సో అది ఎంతవరకు వాస్తవం అనే దాని గురించి కూడా మనము క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దట్టు బిజినెస్లో మనం గ్రోత్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సినవి ఏంటి అనే దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటి అని అంటే, ఇంకా పాపప్ రాలేదు సార్, వాట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎవరు అప్డేట్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదా ఏంటి అన్నట్లు అడుగుతూ ఉన్నారండి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీరు ఈ ఛానల్ చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మొట్టమొదటిగా జాన్ వైట్ అని చెప్పేసి మీకు తెలిసిందే. ఈయనకు మన యొక్క టీం మెంబర్ ఒక రిప్లై పెట్టారనమాట. ఇండియాలో ఎస్పెషలీ ఇండియాలో అన్నట్టు మెన్షన్ చేశాడు ఆయన. క్లియర్గా చూడండి. పీపుల్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ ద తెలుగు స్టేట్స్, are saying that coins are being credited to their wallets and that they have withdraw them, and we have seen it. Please give us a little clarity on whether this is true or not అని పెట్టారండి ఆయన. ఆయన ఏమడిగారంటే, ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియాలో తెలుగు స్టేట్స్లో అది కూడా కాయిన్స్ వ్యాలెట్లో క్రెడిట్ అవుతున్నాయి, వాటిని విత్డ్రా కూడా చేశారు అని కొంతమంది చెప్తున్నారండి. ఇది నిజమా కాదా అని కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ అన్నట్టు తెలియజేశారండి. అక్కడ మన పర్సన్ అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. ఆయన రిప్లై ఏమి ఇచ్చారు అంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. హ్యావ్ యూ పర్సనల్లీ సీన్ దట్? ద కాయిన్స్ హ్యావ్ నో వాల్యూ ఇన్ బ్యాంక్స్. ఇట్ వాజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ఓఎస్ బ్యాక్ ఆఫీస్ యాజ్ క్రెడిట్స్ to your accounts. No financially institutions will accept coins because they only have value in OES. అని ఏం చెప్పారు అంటే, మనం తెలుగులో చూసుకున్నట్లయితే, నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదండి, క్లారిటీ లేదు, నువ్వు పర్సనల్గా చూసావా అన్నట్టు అడిగారండి ఆయన. ఓకే, నువ్వు పర్సనల్గా చూసావా అన్నట్టు అడిగారు. కాయిన్స్కి బ్యాంకులో ఏమీ వాల్యూ లేదు, అవి ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో మాత్రమే మీ అకౌంట్కి క్రెడిట్ లాగా యూస్ చేస్తారు. విచ్ మీన్స్ కాయిన్ ఒకటి ఉంది అని అంటే, ఒక కాయిన్ వాల్యూ మన కంపెనీలో దాదాపుగా ఒక 100 రూపాయలు తీసుకుంటే నీకు 100 రూపాయలు క్రెడిట్ అవుతుందట. ఆయన చెప్పిన విషయం అది అంతే. కాయిన్స్ని బేస్ చేసుకొని ఓఎస్లో మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కాయిన్స్ని బేస్ చేసుకొని చేస్తారు. సో ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కాయిన్స్ని యాక్సెప్ట్ చేయదు అన్నట్టు చెప్పాడండి ఆయన. ఎందుకంటే అవి ఓఎస్లో మాత్రమే వాల్యూ ఉంటాయి. ఇదే ఆయన చెప్పింది, రిప్లై ఇచ్చింది. బట్ ఇక్కడ కాయిన్స్ పడిందా అనేది క్లారిటీ లేదు ఇంకా. ఓకేనా? ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఈ విషయంపై క్లారిటీ లేదు అన్నట్టు చెప్పారు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ అన్నాడు. నాకు దాని గురించి తెలీదు, బట్ మీరు పర్సనల్గా చూసారా అన్నట్టు కూడా పెట్టారు. బట్ ఆయన లేదండి ఇది ఫేక్, పడట్లేదు అని చెప్పలేదు ఆయన. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ అని పెట్టారు. బట్ ఇక్కడ ఫుల్ కన్ఫ్యూషన్లో ఒక రిప్లై ఇచ్చారండి ఆయన. ఫుల్ కన్ఫ్యూషన్లో ఇచ్చారు రిప్లై. బట్ ఆ పర్సన్కి కూడా ఎవరైతే రిప్లై పెట్టారో నేను కాల్ చేశాను, బట్ అది చెప్పడానికి. బట్ నెక్స్ట్ ఏంటి, ఏం అడగాలనేది కూడా రిప్లై ఇంకా రాలేదు. సో దాని నుంచి మనము రిప్లై తీసుకుందాం. సో వాట్ ఏంటి అనేది క్రిస్ జాన్సన్ గారికి కూడా ఆల్రెడీ మెసేజెస్ చేశాము, బట్ యాక్చువల్లీ తను యాక్టివ్గా లేడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. సో అంటే అక్కడి నుంచి అయినా కూడా ఏదైనా రిప్లై ఇస్తే బాగుండు అన్నట్టు ఒక థింకింగ్ అండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మన
యాష్ ముఫారే గారికి కొంచెం కాంటాక్ట్లో ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది, ఇంకా ప్రాక్టికల్గా అప్డేట్లో ఏదైనా ఇస్తూ ఉంటారేమో అనే ఉద్దేశంతో మనం ఎల్సీ మెంబర్స్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుందండి యాక్చువల్లీ. ఓకే, దట్ ఈస్ అ థింగ్. ఓకే, సో ప్రజెంట్ అయితే పాపప్ ఎటువంటిది రాలేదు. అది విక్టర్ విత్ యాష్లో అయినా కావచ్చు, ఆన్ ప్యాస్లో అయినా కావచ్చు, ఎటువంటిది ఎక్కడ కూడా అప్డేట్స్ లేవండి. అంటే పాపప్ అప్డేట్స్ ఎక్కడ కూడా రాలేదు. ఓకే, బట్ విక్టర్ విత్ యాష్ దాటి చాలా నెలలు అవుతా ఉంది. విల్ సీ ఏం జరుగుతుంది అన్నది. బట్ ఈయన జాన్ వైట్ క్లారిటీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ అని చెప్పాడు కాబట్టి ఆయన కూడా రివీల్ ఏది చేయలేదు. బట్ అది ఎంతవరకు నిజం అనేది కూడా మనకు క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ రావాలి యాక్చువల్గా. ఒకవేళ ఇస్తే ప్రతి ఒక్కరికి రావాలి. ఐఎమ్ రైట్ అండి? ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా రావాలి. బట్ నాకైతే ఇప్పటిదాకా రాలేదు. బట్ నేను కూడా సిన్స్ లైక్ స్టార్టింగ్లో నేను జాయిన్ అయిన వ్యక్తినే. ఓకే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ టీమ్. ఓకే, ఫ్రమ్ మై సైడ్ కూడా చాలా టీం ఉంది. సో ఐ డోంట్ గెట్ ఎనీ సింగిల్ రూపీ ఇన్ దట్ కంపెనీ స్టిల్ నౌ. ఆల్రెడీ సమ్ అమౌంట్ కూడా నేను విత్డ్రాల్స్ కూడా పెట్టాను. బట్ ఇంకా నాకేం రిసీవ్ అవ్వలేదు. అంటే నా వరకు అయితే ఈ క్లారిటీ మీకు ఇస్తున్నానండి. ఓకే, ఇఫ్ ఐ గెట్ ద అమౌంట్, నాకు ఒకవేళ అమౌంట్ వచ్చిందా వెంటనే మీకు అందరికీ క్లారిటీగా చెప్తాను. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ యాక్చువల్లీ. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి. సో ఇక్కడ బిజినెస్ గురించి కూడా చాలా వరకు అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా ఒక క్లారిటీ తీసుకుందాం మనం అన్నట్టు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. పాజిటివ్ ఇంటెన్షన్ ఫర్ బిజినెస్. ఈరోజు బిజినెస్లో అప్డేట్ చాలా ఉంటాయండి మనకు. ఓకేనా? అంటే మనం ఏదైనా ఒక వ్యాపారంలో చూస్తున్నట్లయితే చాలా అప్డేట్స్ ఉంటాయి. మనం దాన్ని పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది. కానీ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ గురించి మాట్లాడదాం అన్నట్లు, అదే బిజినెస్లో పాజిటివ్ ఇంటెన్షన్ ఎలా సెట్ చేయాలి అనే విషయం గురించి మనం ముందు 1% మైండ్ సెట్, డైలీ రొటీన్స్ గురించి మాట్లాడడం కాదు. అందులో ఒక కీ రొటీన్ మైండ్ఫుల్ అంటే రోజు స్టార్ట్ అయ్యే ముందు మనం ఒక పాజిటివ్ ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం. మనం డేని ఏదైతే స్టార్ట్ చేస్తామో విత్ ఒక గుడ్ పాజిటివ్గా మనం స్టార్ట్ చేసామంటే ఆ డే మొత్తం ఫుల్ పాజిటివ్గా ఉంటుందండి. దట్ ఈస్ 100% ట్రూ యాక్చువల్లీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఎవ్రీ డే యాక్చువల్లీ. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ. సో ఈజీగా ఆ డే మొత్తం మనకు పాజిటివ్గానే ఉంటుంది. అండ్ ఇది కేవలం మన కోసం కాదు, మన బిజినెస్ కోసం కూడా చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది. బిజినెస్ ఇంటెన్షన్ అంటే ఏంటి? పాజిటివ్ బిజినెస్ ఇంటెన్షన్ అంటే మీ బిజినెస్లో కోర్ పర్పస్ని క్లియర్గా డిఫైన్ చేయడం, మీ యాక్షన్స్ని మీ వాల్యూస్తో అలైన్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కస్టమర్కి వాల్యూ ఇవ్వడం అండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చాలా మెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తామో లేదో, అంటే నేను ఇక్కడ సిటీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన చెప్పండి అన్న అని అన్నాడు అనమాట. ఆయన ఎస్ సార్ చెప్పండి సార్ అని యొక్క ఆ వర్డ్ యూజ్ చేస్తారు, సార్. ఓకే, ఎక్కడికైనా వెళ్ళండి సార్, ఎక్కడికైనా వెళ్ళండి సార్ 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 సార్. దట్ ఈస్ అ రెస్పెక్ట్ వర్డ్ యాక్చువల్లీ. ఓకే, సో అది మనం చాలా వరకు యూజ్ చేయమనుకో. మన తెలుగు స్టేట్స్లో చాలా వరకు యూజ్ చేయరు. కొన్ని బిజినెస్లో యూజ్ చేస్తూ ఉంటారేమో, కానీ కొందరు. ఇలా ఉంది ప్రజెంట్ అయితే సిచ్యువేషన్. అది మోస్ట్ ఇంపార్టెంట్, కస్టమర్కి వాల్యూ ఇవ్వడం అండి. కస్టమర్ లేకపోతే బిజినెస్ లేదు. అందుకే బిజినెస్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ నెంబర్ 1 ప్రయారిటీ ఇవ్వాలండి. దట్ ఈస్ ద నెంబర్ 1 ప్రయారిటీ యాక్చువల్లీ. ఓకే, సక్సెస్ని విజువలైజ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. గోల్స్ కాదండి, క్లియర్ యాక్షనబుల్ గోల్స్ సెట్ చేయడం. ఇప్పుడు చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాక్షనబుల్ గోల్ సెట్ చేసుకోవాలి. అంటే ఏదో గాల్లో మెడల్ కట్టినట్టు ఉండకూడదండి. ఓకేనా? యాక్షనబుల్ గోల్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు ఎక్కడో చంద్రమండలంలో పోయి నువ్వు ఒక పెద్ద విల్లా కట్టాలంటే దట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్ అస్సలు అవ్వదు. ఓకే, అది ఇంపాసిబుల్. బట్ నువ్వు ఒక మిడిల్ ఐలాండ్లో వెళ్ళి నువ్వు ఒక హౌస్ నిర్మించుకోవాలంటే అది పాసిబుల్ అవుతుందా? ఇట్ విల్ అనమాట, పాసిబుల్ అవుతుంది.
అంటే మనము ఏదైనా గోల్ పెట్టుకుంటున్నాం, ఒక డ్రీమ్ పెట్టుకుంటున్నాం అంటే అది యాక్షనబుల్గా ఉండాలి. విచ్ మీన్స్ అది ఎలా ఉండాలి అంటే ఇంపాక్ట్ అనేది నిజమయ్యి ఉండాలి అనమాట. అది మనం చేస్తే ఖచ్చితంగా అవుతుండాలి. అలాంటి గోల్ మనం సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సర్వీస్ ఫస్ట్, మైండ్ సెట్ అడాప్ట్ చేయడం. మీరు కస్టమర్కి ఏమి ఇవ్వాలి క్లియర్గా ఉంటే వాళ్ళు మీతో ట్రస్ట్తో బిజినెస్ చేస్తారండి. చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ట్రస్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్తో బిజినెస్ చేస్తారు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై, ఎందుకు అనేది మనము డిఫైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారనే పాయింట్, ఈ బిజినెస్ని మనం ఎందుకు స్టార్ట్ చేసాం, దిస్ ఇస్ ట్రూ అండి. చాలా మెంబర్స్ ఫెయిల్ అయిపోతున్నామని చెప్పేసి అక్కడే ఆగిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి, వై. ఓకే, ఈ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేశాను, అప్పుడు నీకు క్వశ్చన్కి నీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు స్టార్ట్ చేసాం స్టార్టింగ్లో? మనీ కోసమా, టైం ఫ్రీడమ్ కోసమా, కస్టమర్ సర్వీస్ కోసమా? ఈ వైని రోజు రివిజిట్ చేయండి, రోజు గుర్తు చేసుకోండి. ద థింగ్ ఏమవుతుందంటే బిజినెస్లో ఇవన్నీ చేయడం వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే దట్ ఈస్ అ గుడ్ రిజల్ట్ అండి. యాక్చువల్గా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఈరోజు వీడియోలో ఇంతే ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ కొట్టండి. వై బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల సో 10 మందికి వీడియో ఇంకా షేర్ అవుతుంది. ఓకే, యూట్యూబ్ ఆల్గోరిథం అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఓకే, ఎవరు కూడా ఆందోళన చెందకండి. ప్రతి ఒక్కరూ మీ పనులు మీరు చేసుకుంటూ జరుగుతున్న ప్రజెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ముందుకెళ్ళండి. ఓకే, సో ఆందోళన పడకండి. ఇంకా రాలేదు, వచ్చే రోజు వస్తూనే ఉంటుందండి. ఓకే, డేస్ అన్నీ ముందుకెళ్తూ ఉన్నాయి, అది వచ్చే రోజు వస్తుంది. ఓకే, దానికోసం మనము ఏదో థింక్ చేసి మన మైండ్ సెట్ని ఖరాబ్ చేసుకొని ప్రజెంట్ మన యాక్టివ్ ఇన్కమ్ని మిస్ చేసుకోకండి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఇంకా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ప్రాజెక్ట్. ఓకే, సో సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా మీరు జాయిన్ అయ్యి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదా, ఇక్కడ థంబ్నెయిల్ కనిపిస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేసుకోలేదా, వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి. సో ఇంకా చాలా వరకు ఇంటర్లింక్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా ఇక్కడ ప్లేలిస్ట్ కూడా ఇచ్చాను. 5th మినిట్లో ఈ వీడియోలో ప్లేలిస్ట్ కూడా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.